ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు అయితే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడైంటుండగా ఆయన సంగతులన్నింటినీ విని నువ్వు గ్రహించుట చేత ఏ విషయంలో కూడా నువ్వు భయపడవలసిన అవసరం అయితే లేదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోచక ఇది ఏమోగునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారి తిట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుపొడిచి జామెనను కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచెదినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. ఇంకా పేతురైతే మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు మాట్లాడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే పేతురు స్థిరత్వం లేకుండా గాలికి కదిలేటువంటి రిల్లాగా అటు ఇటు ఉంటూ అతను ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్నాడో ప్రతి ఒక్కరు ఎరిగి ఉన్నారు. కానీ ఆ రోజైతే పేతురు అక్కడ నిలబడి అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామందికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అటువంటి ధైర్యం పేతురు ఎక్కడి నుంచి పొందుకున్నాడు? ఇంకా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడి మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడే మరణ వేదనలు తొలగించి ఆయనకు లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. పేతురు సంగతులు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంతోషం కలిగింది. ప్రతి ఒక్కరు కూడా ధైర్యాన్ని పొందుకున్నారు. ఎందుకంటే ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో కీర్తనలు 31వ అధ్యాయం 24వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరు అందరూ మనసున్న ధైర్యం వహించి నిబ్బరముగా ఉండి. అనేక మంది దేవుడు తమ జీవితంలో చేయబోయే కార్యాల గురించి, వారి అవసరతల్లో దేవుడు చూపించేటువంటి సహాయం గురించి కనిపెట్టుకుని ఉంటారు. కానీ నిజంగా దేవుడి యొక్క సన్నిధి గురించి కనిపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వారు ఎవరైతే ఎడతెగక దైవ సన్నిధిలో గడుపుతూ ఆయన యొక్క మహాత్యాన్ని గురించి, ఆయన యొక్క సన్నిధి గురించి కనిపెట్టుకుని ఉంటారో వారికి అందరినీ కూడా దేవుడి దినాన ధైర్యంతో నింపడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈ దినాన్ని అయితే నువ్వు ఖచ్చితంగా గొప్ప బలాన్ని నువ్వు పొందుకున్నావు నీ హృదయంలో. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పాను. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకున్న, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించాను. కాబట్టి ఆయన వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అక్కడ పేతురు మాట్లాడుతున్నప్పుడు పేతురులో ఉన్నటువంటి స్థిరంగా అతడు పలుకుతున్నటువంటి మాటలు బట్టి దేవుడి యొక్క అభిషేకం వారి మీద దిగి వస్తూ ఉన్నప్పుడు ఇంకా రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసం చేయట్లో ఎడతెగక ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇదినా నువ్వు గ్రహించాలి. ఆయన గొప్ప మహాత్యాన్ని నువ్వు చూడాలి. నువ్వు ఒక్కటే తెలుసుకోగలగాలి. ఎప్పటికైనా సరే ఆయన యొక్క మాటే స్థిరంగా నెరవేరుతుంది అనేటువంటి ధైర్యము వారందరి హృదయాల్లో దేవుడు పుట్టించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కనుక ఈ దినాన మహాత్యం కలిగినటువంటి ఆయన సన్నిధి, బలహీనుడైనటువంటి ఒక మనుష్యుడు ఆయన అభిషేకమును బట్టి బలం పొందుకొని అందరి మధ్యలో నిలిచి ప్రకటిస్తున్నప్పుడు 3,000 మంది, 5,000 మంది, ఇంకా అనేక వేల మంది రక్షించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినాన్ని మనం గ్రహించాలి. ఈ దినాన్ని ఎప్పుడైతే నువ్వు ధైర్యం అనేటువంటి ఆయుధాన్ని నువ్వు పొందుకుంటావో,
ఎప్పుడైతే ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతావో దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి గాలి కదులుతున్నటువంటి రెలువలే ఉండేటువంటి పేతురు స్థిరముగా బండగా మారి లేఖనాలు ఎలాగైతే ప్రకటించడానికి కావాల్సిన ధైర్యాన్ని అయితే దేవుడు అతనికి అనుగ్రహించి అతన్ని వాడుకున్నాడు, అలాగే నిన్ను కూడా ఈ ఉదయకాలాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కనుక నీవు కూడా ఆయన సన్నిధిలో సాగిలపడి నువ్వు అడిగినట్లయితే నిన్ను కూడా అట్టి రీతిగా బలమైనటువంటి ఒక స్తంభముగా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నైనా ధైర్యం అనేది ప్రభా నువ్వు ఇచ్చినటువంటి నాయన గొప్ప బలము తండ్రి. నీ లేఖనాలు బట్టేటువంటి కలిగేటువంటి ధైర్యం ఇంకా బలమైనది ప్రభా. అటువంటి బలము ప్రభా నాయన నీ లేఖనాలు నువ్వు నెరవేరుస్తుండగా తండ్రి అనేకుల విశ్వాసంలో ప్రార్థనలో నాయన నీ సన్నిధిలో తండ్రి బలం పొందినట్లుగా సహాయం దయచేసి భయపడక వెనుక తిరిగి చూడక ముందుకు సాగిపోనట్లుగా కృప దయచేయమని మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.